హాయ్ ఫ్రెండ్స్. ఎస్సీలలో ఉపకులాలైనటువంటి ఎస్సీ, మాల, మాదిగలు ఉమ్మడి రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ ఉమ్మడి రిజర్వేషన్లు కమాండ్గా ఉన్నాయి కాబట్టి వీరికి 15% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. 15% కాదు, వీరి జనాభా 19% ఉన్నది. జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ లేదు. అయినా ఎస్సీలలో ఉమ్మడి రిజర్వేషన్లో అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి మాల, మాదిగలు ఈ రెండు కులాలు అత్యధికంగా సౌకర్యాలు అనుభవించారు. అయితే మాల, మాదిగల యొక్క ఉపకులాలు వీరితో పోల్చుకుంటే రాజకీయ రంగంలోనూ, విద్య, ఉద్యోగ రంగంలో నష్టపోయారు. కాబట్టి రాజ్యం ఇచ్చేటువంటి ఫలాలు వారికి సమాన నిష్పత్తిలో జరగాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి 10 ఎకరాలు ఉందనుకోండి, 10 ఎకరాలతో పాటు 10 మంది సంతానం ఉందనుకోండి, ఆ 10 మంది సంతానానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం పంచబడుతుంది. అలాగనే రిజర్వేషన్లు కూడా తమ ఉపకులాలైనటువంటి వారికి సమానంగా జనాభాను బట్టి వారికి ఇచ్చివేయాలి. ఈ విధంగా సమాజం జరుగుతుంది. దీనికోసమై గౌరవ మందకృష్ణ అన్నగారు సుమారు 25 సంవత్సరాలు పోరాటం నడుస్తున్నది. అయితే ఇది ఎంతవరకు న్యాయము, అన్యాయం అని ప్రభుత్వం కొన్ని కమిటీలు వేసింది. ఆ కమిటీలు కూడా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం తమ ఆమోదం తెలిపినాయి. నివేదికను సమర్పించినప్పుడు వర్గీకరణకు అనుకూలంగా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా సుప్రీంకోర్టు కూడా వర్గీకరణకు తీర్పుకు అనుకూలంగా ఉన్నది. మరియు ఇంత పోరాటం నడుస్తున్నప్పుడు వాస్తవానికి ఏబిసిడి వర్గీకరణ న్యాయమే. ఎలా అనగా బీసీలలో ఏబిసిడి వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ ఉంటే తప్పేమిటి? ఉదాహరణకు ఒక కథ ఉంది. పూర్వము ఒక శివి చక్రవర్తి అనే రాజు ఉండేవాడు. అతడు దాన కంకణం కట్టుకున్నాడు. ఎవరైనా ఎలాంటి వారికైనా దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అలాంటి సమయంలోనే ఒక డేగ ఒక పావురాన్ని తరుముకుంటూ శిబి చక్రవర్తి ఆశ్రమానికి వచ్చినాయి. అప్పుడు డేగ అంటుంది శిబి చక్రవర్తితో, మీరు నా ఆహారాన్ని మీరు ప్రొటెక్షన్గా ఉన్నారు, నేను నా ఆహారం నోటి ముద్దను మీరు తినకుండా చేస్తున్నారు, ఇదేనా మీ ధర్మం అని ఆ డేగ ఆ చక్రవర్తిని ప్రశ్నించింది. అప్పుడు ఆ చక్రవర్తి పావురానికి కూడా మాట ఇవ్వడం జరిగింది. ఏమని? నీకు నేను నా ప్రాణం తోడే నీకు రక్షిస్తా అని. అయితే ఈ డేగ ఈ పావురాన్ని తరుముకుంటూ వచ్చిన తర్వాత డేగకు ఆహారం అందియాలి, పావురానికి ప్రాణం రక్షించాలి. ఎలా అని ఆలోచించి రాజుగారు ఏం చేసిందంటే పావురం యొక్క తక్కెడలో బరువు తూచి అంత బరువును డేగకు సమర్పించడం జరిగింది. ఈ విధంగా ఆనాటి రాజరికంలో తప్పును తప్పే, ఒప్పును ఒప్పే అని
న్యాయం చేయడం జరిగింది. మరి ప్రభుత్వాలేంటి? ప్రభుత్వం అనేది దూడని జీకమని, బర్రెని తన్నమన్నట్టుగా ప్రవర్తిస్తుంది. మరి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాలలను, మాదిగలను వాడుకున్నప్పుడు మరి న్యాయం చెయ్యాలే, ఎన్నాళ్ళు ఈ పోరాటం అని విడదీసి పాలించడం తప్ప మరి వీరికి మంచి చేద్దామా అనే ఆలోచన, వీళ్ళను ఉద్ధరిద్దామనే ఆలోచన అయితే లేదు. కాబట్టి వర్గీకరణ జరగడం న్యాయమే. ఈ వర్గీకరణను అడ్డుకోవడం కరెక్ట్ కాదు. మాదిగల కోసం కాదు, మందకృష్ణ గారి స్వార్థం కోసం కాదు. అతను సమాజం కోసమే, అందరికీ రాజ్యాంగ ఫలాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేవలం మాదిగల కోసం, మాలల కోసం కాదు, ఉపజాతుల క్షేమం కోసం, ఉపజాతుల యొక్క అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు అడ్డుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరందరూ కలిసి ఇక నుండి ఎవరి రిజర్వేషన్లు వాళ్ళు అనుభవించే విధంగా చట్టం తీసుకురావాలి. ప్రభుత్వం కూడా ధైర్యంతో ముందుకు రావాలని నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. థ్యాంక్స్.